తులారాశి మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. 6వ స్థానంలో ఎన్నడూ లేని విధంగా కుజశనుల కలయిక, సప్తమంలో రవి బుధుల సంచార స్థితి యోగదాయకంగా లేదు అని చెప్పి గమనించగలగాలి. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశి నుంచి పంచమ స్థానంలో రాహు, రుణ రోగ శత్రుస్థానంలో కుజ భగవానుడు, ఆయుకారకుడైనటువంటి శని భగవానుడు 6వ స్థానంలో కుజుడితో ఏడాది తర్వాత కలిసి సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, తీవ్ర అనారోగ్యాలు, అసలే వేసవి కాలం అవ్వడం వలన అనేక రకాలమైనటువంటి శరీరం సతమతమయ్యేటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తీవ్ర ఒత్తిడి, నీరసం, అలసట, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ధనం అనవసరంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఏడాది తర్వాత సప్తమ స్థానంలోకి రవి భగవానుడు, అక్కడే బుధుడు సంచారము, బుధాదిత్య రాజయోగం. ప్రేమికులు తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య నమ్మకం అవసరం. ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమాలు చేసేటువంటి వారు ఓర్పు, నేర్పు, సహనం, సత్ప్రవర్తన చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అంతా చూడడానికి చాలా బాగానే ఉంటుంది, కానీ స్థిర సమయానికి డబ్బులు అందక ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే, ఆధ్యాత్మిక చింతనగా మీరు ఉండగలిగినట్లయితే సకల అదృష్టం కలుగుతుంది. కనుక లక్ష్మీ నవనారసింహస్వామి కళ్యాణంలో పాల్గొనడం, స్వామివారికి తులసిమాలను సమర్పించడం, అలాగనే పూర్ణిమ తిథి యందున నీటిని పోసి నీటిలో నవధాన్యాలను వేసి చంద్రభగవాన్ని దర్శించి ఈ నవధాన్యాలకు గోవుకు పెట్టగలడం వలన దోషం తొలగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.